హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని దశాబ్దాలుగా మన టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించిన ముఖ్యంగా చిరంజీవి, బాలయ్య బాబు, వెంకటేషు అలాగే అక్కినేని నాగార్జునల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వారు ఏ కులానికి చెందినవారో తెలుసుకుందాం. ఇందులో భాగంగా చిరంజీవి గురించి తెలుసుకుందాం. మొదటగా మనకు చిరంజీవినే మెగాస్టార్ చిరంజీవి అనడం జరుగుతుంది. ఇతడైతే చాలా సంవత్సరాలు అంటే కొన్ని దశాబ్దాలు తెలుగు ఇండస్ట్రీని శాసించాడని చెప్పవచ్చును. అయితే మెగాస్టార్ చిరంజీవి కాపు సామాజిక వర్గానికి చెందిన హీరో అని మనమైతే చెప్పవచ్చును. ఇప్పుడు మనం ఈ వీడియోలో విక్టరీ వెంకటేష్ గురించి తెలుసుకుందాం. మనకు విక్టరీ వెంకటేష్ అనగానే గుర్తుకొచ్చే సినిమాలు ఏంటి అంటే అందులో ముఖ్యంగా కలిసి ఉందాంరా, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాంరా అనే మూవీస్ అనేది గుర్తుకు రావడం జరుగుతుంది. ఇంకా మనం చాలా పెళ్ళిళ్ళలో వెంకటేష్ సాంగ్స్ మాత్రమే వినబడుతూ ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు వెంకటేష్కి ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చును ఆఫ్టర్ చిరంజీవి. అయితే విక్టర్ వెంకటేష్ మనకు ఏ కులానికి చెందిన వాడంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన హీరో అని చెప్పవచ్చును మనం. నెక్స్ట్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది అక్కినేని నాగార్జున. ఈ అక్కినేని నాగార్జున అనగానే మన గుర్తుకొచ్చేది ఏంటిదంటే ఫిట్నెస్. అతడు 60-70 ఏజ్లో కూడా 30-40 ఏజ్లా కనిపిస్తాడు. ఇంకా మనకు ఈ సీనియర్ హీరోలలో ఈ అక్కినేని నాగార్జునకు హిందీలో కూడా చాలా మార్కెట్ ఉందని చెప్పవచ్చును. సో అలాంటి అక్కినేని నాగార్జున ఏ కులానికి చెందిన వాడంటే కమ్మ అనే సామాజిక వర్గానికి చెందిన హీరో అని చెప్పవచ్చును. నెక్స్ట్ మనం ఈ వీడియోలో సీనియర్ హీరోలలో అతి ఇంపార్టెంట్ హీరో అయిన నందమూరి నటసింహం బాలయ్య బాబు గురించి తెలుసుకుందాం. ఈ బాలయ్య బాబు సినిమాల గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇతని సినిమాలో ఉన్నంత యాక్షన్ ఏ హీరోకు కూడా ఉండదు, ఏ సినిమాలో కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్య బాబు సినిమాలో ఒక చిటికేస్తే 100 సుమోలు ఎగిరి కింద పడతాయి. ఇంకా బాలయ్య బాబు చిన్న కంటి చూపుతోటే 100 మందిని అంటే చంపేయగలడు. సో అలాంటి బిల్డప్ సీన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది బాలయ్య బాబు సినిమాలో. ఇంతటి క్రేజ్ ఉన్న బాలయ్య బాబు ఏ కులానికి చెందిన హీరో అంటే కమ్మ అనే సామాజిక వర్గానికి చెందిన హీరో అని చెప్పవచ్చును ముఖ్యంగా బాలయ్య బాబుని. సో గాయస్, ఇప్పుడైతే మీరు చెప్పండి, బాలయ్య బాబు సినిమాలు మీరు ఎవరైనా చూసి ఉన్నట్టయితే ఆ సినిమాలో ఉన్న బిల్డప్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయగలరని నేనైతే కోరుకుంటున్నాను. గాయస్, ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై బాలయ్య.